సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు మోటివేటర్ సిఆర్ఎం రావు గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఎక్సలెంట్, హ్యాపీ. ఓకే, హ్యాపీ అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని మీ నుంచి కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలి. బట్ ముందుగా ఒక్కసారి మీ గురించి చెప్పండి సార్ మా వ్యూవర్స్. నా పేరు డాక్టర్ సిఆర్ఎం రావు అండి. నేను డైరెక్టర్ రిటైర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. And I studied from IIT Roorkee, my master's and PhD. And nowadays I'm the soft skill trainer, motivational speaker in different organizations. ఇస్తున్నా లెక్చర్స్. మెయిన్ పర్పస్ ఇది ఏంటంటే చాలా మందికి యంగ్ జనరేషన్ స్కిల్ ఉంటుందమ్మా, విల్ ఉంటుందా, ఇక్కడ పడిన అన్హ్యాపీ. సో అంటే ఐ థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ దిస్ లైన్. ఓకే సార్, అంటే ఇప్పుడు మోటివేటర్ గా మీ నుంచి మాకు కూడా కొన్ని టిప్స్ కావాలి. సో హ్యాపీగా ఉండాలి అంటే హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అని అడిగితే ఏం చెప్తారు? నో, రియల్లీ ఇట్ ఈస్ ఎక్సలెంట్. ఎందుకంటే నవడేస్ అన్నీ ఉంటాయి కానీ జనం అంతా హ్యాపీ లేదు. ఈ హ్యాపీనెస్కి సింపుల్ మీ టిప్స్ చెప్తాను. ఇందులో కొన్నైనా పాటిస్తే లైఫ్ చాలా చేంజ్ ఉంటుంది మీలో. మన హ్యాపీనెస్లో అమ్మ 3 ఉంటాయి. ఒకటి ఫిజికల్ హ్యాపీనెస్. ఇప్పుడు నా వయసు 71, యాక్టివ్గా ఉన్నాను చూడమ్మా. షుగర్, బీపీ, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు దానికి. ఎందుకంటే మనకి ఫిజికల్ హ్యాపీనెస్ అంటాం, 2 మెంటల్ హ్యాపీనెస్ అంటాం, 3 స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటాం. సో ఫిజికల్ హ్యాపీనెస్ అంటే బాడీ యాక్టివ్, కూర్చుంటే నొప్పి, పడుకుంటే నొప్పి, లెగుస్తే నొప్పి. అప్పుడు ఫిజికల్ గా ఫిట్ లేకపోతే నీకు కాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. అంతే కదమ్మా. ఫిట్నెస్ కావాలి. దానికి ఎలా చేయాలి? ఒకటి ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ రెస్ట్. ఈ 3 చాలా కంపల్సరీ. నేను లాస్ట్ 30 years నుంచి అమ్మా నేను 6 టిప్స్ ఫాలో అవుతా. 5 అయితే ఎవ్రీబడి షుడ్ ఫాలో, 6 నేను యాడ్ చేశాను. ఫస్ట్ టిప్, హెల్త్ లో ఫిజికల్ ఎలా ఫిట్ గా ఉండాలంటే మినిమం 20 minutes వాక్ చేయండి ఎవ్రీడే. హాఫ్ అన్ అవర్, 40 minutes, 45 minutes నీ ఓపిక. సో దానివల్ల మజిల్ స్ట్రెంత్ వస్తాయి, ఎంజైమ్ సెక్రెషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. 3 to 4 liters నీళ్లు తాగండి ఎవ్రీబడి. దానివల్ల నీకు ఒంట్లో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతే బాడీ ఫ్రెష్ గా ఉంటుంది. థర్డ్, 20 minutes మ్యూజిక్ వినండి, నీకు నచ్చిన మ్యూజిక్. సో మైండ్ రిలాక్స్ అవుతుంది. బికాస్ అప్ స్టేర్స్ ఆర్ క్లీన్, గ్రౌండ్ స్టేర్స్ ఆర్ ఫైన్ అంట. Because there is a connection between brain and the body, BBC అంటాం, brain body communication. Fourth, మినిమం 6 hours స్లీప్ పెట్టుకోండి. బికాస్ బాడీ రీఛార్జ్ కావాలంటే మినిమం 6 hours స్లీప్ కావాలి, మాక్సిమం 8 hours. ఫిఫ్త్, ఈట్ 1 fresh fruit every day. ఈ ఫ్రెష్ ఫ్రూట్ లో న్యాచురల్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, న్యాచురల్. సో బాడీ తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో న్యాచురల్ గా అంతగా కట్ చేసి మసాలా వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 4 రోజులు తర్వాత కాదు, డైలీ ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని ఆన్ ది స్పాట్ తినండి. మీకు సీజన్ ఫుడ్. ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్. దీంతో పాటు ఐ ఆల్సో యాడ్ వన్ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ కి మెయిన్. సెకండ్ ఈజ్ మెంటల్ హ్యాపీనెస్. ఇది చాలా మీకు చాలా అన్ని ఉంటున్నాయమ్మా, కానీ మెంటల్ పీస్ ఉంటుంది వాళ్ళకి. అది ఎందువల్ల వస్తాయంటే మెయిన్ థింగ్ ఈజ్ మినిమైజ్ నెగిటివ్ థాట్స్. సో నెగిటివ్ థాట్స్ అంటే నేను అనొచ్చు. ప్రతి సిచ్యువేషన్ లో పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయమ్మా. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాం మీకు. ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారమ్మా. హస్బెండ్ ఒక ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఈ సంవత్సరం నాకు చాలా బ్యాడ్ ఇయర్, రిటైర్ అయ్యే ముందులో నాకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయింది, 1 month లీవ్ పోయింది, శాలరీ తగ్గింది కొంచెం, ఈ లోపల మా నాన్నగారు చచ్చిపోయారు, చిచి ఈ సంవత్సరం చాలా బ్యాడ్ ఇయర్, దీంతో పాటు మా అబ్బాయి మేజర్ యాక్సిడెంట్ అయింది, నిజంగా ఈ సంవత్సరం బ్యాడ్ ఇయర్ నా లైఫ్ లో లేదని హస్బెండ్ వాడి ఫ్రెండ్కి రాస్తున్నాడు. ఆ లెటర్ వైఫ్ చూస్తుంది. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాస్తుంది. ఏమని? ఈ సంవత్సరం వండర్ఫుల్ ఇయర్ నాకు ఈ లైఫ్ లో, మా హస్బెండ్ లాస్ట్ 6-7 years పెయిన్ సఫర్ అవుతున్నాడు, ఆపరేషన్ బ్రహ్మాండం జరిగింది, అండ్ చాలా హెల్దీగా ఉన్నాడు, ఈజ్ రైటర్, ఈ కెన్ రైట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో ఎర్న్ మనీ. ఈ లోపల మా మామగారు 95 ఏళ్ళు, ఆయన ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా పీస్ఫుల్ గా చచ్చిపోయాడు, రియల్లీ వండర్ఫుల్ ఇయర్ నాకు ఇది. ఇందులో మా అబ్బాయి మేజర్ యాక్సిడెంట్ జరిగింది, కానీ పెద్ద ఏమి ఆ దెబ్బలు తగలలేదు, చిన్నగా దోకపోవడం తప్పితే ఈ ఇయర్ చాలా వండర్ఫుల్ ఇయర్ నా లైఫ్ లో అని ఈమె రాస్తుంది. చూసారా సేమ్ ఇన్సిడెంట్స్, హస్బెండ్ నెగిటివ్, సో అవుట్కమ్ నెగిటివ్ ఉంది.
వైఫ్ సేమ్ ఇస్ పాజిటివ్ అమ్మా, అవుట్కమ్ పాజిటివ్ ఉంటుంది. సో ఇన్సిడెంట్స్ బట్టి అవుట్కమ్ ఉండదు, నీ యొక్క రెస్పాన్స్ ఉంటుంది. కీప్ పాజిటివ్ రెస్పాన్సెస్. ఎవ్రీ సిచ్యువేషన్ అమ్మా మనకి పాజిటివ్ ఉంది, రెండు ఉంటాయి. నీకు హాఫ్ గ్లాస్ వాటర్ ఇచ్చా, హాఫ్ ఇచ్చాడు అంటే నాకు హ్యాపీ, అరే హాఫ్ అన్ ఇచ్చాడు అంటే హ్యాపీ. సో మినిమైజ్ నెగిటివ్ థాట్స్. సెకండ్, మినిమైజ్ ఈగో అండ్ ప్రైడ్. ప్రతి వాడు ఈగో, నేను తోపను ఊహించుకున్నావమ్మా, నువ్వు బయటికి వెళ్ళావు, వాడు విష్ చేయాలి పొరపాటున, నువ్వు అన్రెస్ట్. Respect should be commanded, not should be demanded. So you are begging for respect. Ego ఎక్కువ పెంచుకుంటే ఎడ్జ్ గాడ్ అవుట్ అంటాం. ఇగో అంటే నీ గాడ్ పీస్ తగ్గిపోతా ఉంటుంది. అహంకార రూట్ కాదమ్మా. నెక్స్ట్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, మినిమైజ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనం ఇంత చేస్తాం అంత ఎక్స్పెక్ట్ చేసేది, దాంతో రాకపోతే అశాంతి, మెంటల్ అన్హ్యాపీనెస్, దాంతో పడే నా లైఫ్ అంత వేస్ట్ అనుకుంటా ఉంటాడు. ఏ లైఫ్ వేస్ట్ కాదయ్యా, గుర్తుంచుకోండి. Everybody God gives what he doesn't give what to desire, he will give what to deserve. Anything first deserve చేయండి, దాని దగ్గర కృషి చేయండి. ఈ రెండుగా అసలు మూడవుతుంది స్పిరిచువల్ హ్యాపీనెస్. చాలా మంది తెలియదు స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే. స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే అమ్మా, ఇప్పుడు లైఫ్ టెంపరీ పర్మనెంటా? టెంపరీ. వెనక ముందు అందరూ వెళ్ళిపోయేవాళ్ళమే. అందుకని ఎవరి మీద అతిగా రాగం వద్దు, అతిగా ద్వేషం వద్దు. ఎందుకంటే రాగం అతిగా ప్రాణం పెట్టుకున్నాం అనుకో వాడు తప్పు చేసి రైట్ అంట, అతిగా ద్వేషం పెట్టుకున్నాం అనుకో వాడు రైట్ చేసిన రాంగ్ అంట. సో మినిమైజ్ అంటే సమతా బ్యాలెన్స్ పెట్టుకోండి. సో దాట్ లైఫ్ ఈజ్ ఎ టెంపరీ. ఎవరి మీద అతిగా ద్వేషం, ఎందుకంటే ఎంత ద్వేషం పెట్టుకుంటే నీ హెల్త్ డౌన్ అవుతా ఉంటుంది. కొంతమంది 10 ఏళ్ళ క్రితం ఆ మాట అన్నాడు, వాడు అంతా తేల్చాలరా అంటే అన్నాడు బాగానే వాడు. మన యాసిడ్ వెసల్లో పెడితే వెసల్కి దెబ్బ యాసిడ్ కాదు. సో మన నెగిటివ్ థాట్స్, ఈ జెలసీ, హేట్ పెట్టుకుని మనకి ఒళ్ళు గుల్ల అవుతాడు. సెకండ్, పాస్ట్ నువ్వేనా మార్చగలవమ్మా? మార్చలేవు. ఫ్యూచర్ కరెక్ట్ చెప్పగలవా? చెప్పలేవు. సో పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రెసెంట్ ఈజ్ ద న్యూస్ పేపర్. మేక్ రైట్ చాయిస్ ప్రెసెంట్లీ. అందుకని మీరు పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, present is the gift of the God. Use present. So past is expired check, future is promissory note. Both are no value. Present is the cash in hand. So please use presently, make right choices presently, not easy choices. Roju lazy walking kelto right choice, musukudan panukoto easy choice. So automatically regular chadavato right choice. గుర్తుంచుకోమ్మా. అవును. కానీ ఎగ్జామ్ 10 రోజుల ముందర చేయటం ఈజీ చాయిస్. సో మీ చాయిస్ బట్టి లైఫ్ ఉంటుంది. కాబట్టి పాస్ట్ ఎక్కువ తవ్వుకోవాకండి, ఫ్యూచర్ ఎక్కువ వర్రీ కావకండి, ప్రెసెంట్ మీద ఫోకస్ చేయండి, మేక్ రైట్ చాయిస్ అని చెప్పండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, నలుగురు మంచి ఆలోచిస్తే మనకి మంచి చెప్తుంది. దీనికి ఒక జపనీస్ ప్రావర్బ్ ఉందమ్మా, హెల్ప్ అదర్స్ అంటాం. దానికి ఎలా ప్రావర్బ్ ఏంటంటే, if you want to be happy for 1 hour, have a small nap. మంచి నిద్రబంధం. You want to be happy for 1 day, go for picnic. You want to be happy for 1 month, go and marry. You want to be happy for 1 year, inherit fortune. You want to be happy forever, go and help others. As many times as possible, as much as possible, as many ways as possible. నువ్వు నలుగురికి మంచి చేస్తే మనకి మంచి వస్తామా? ప్రపంచం అర్థం అలాంటిది. వరల్డ్ ఈజ్ ఎ మిర్రర్. If you show love, love will come back to you. If you show anger, anger will come back to you. So ఎప్పుడు నలుగురికి మంచి ఆలోచించండి, నలుగురు మంచి చేయండి. అన్ని రకాల మన జీవితం ఎప్పుడు చాలా పీస్ఫుల్ అమ్మా. డోంట్ కాంప్లికేట్ అవర్ లైఫ్ విత్ అన్నెసరీ థాట్స్, ఈగో అండ్ ప్రైడ్, మోర్ ఎక్స్పెక్టేషన్. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి. అట్లా నలుగురు మంచి ఆలోచించి ఎప్పుడు గాడ్ నోస్ అమ్మా, నథింగ్ టు వరీ. సో ఫ్లై అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. దేవుడు మన కాళ్ళు చేతులు కళ్ళు బాగా ఇచ్చాడు రా, కష్టం పని చేయాలి, నలుగురు మంచి చేయాలా అనుకోండి, అంత మంచిగా అయింది. ఈ ఫిజికల్ హ్యాపీనెస్ పెట్టుకోండి, మెంటల్ హ్యాపీనెస్ చూసుకోండి, ఆ స్పిరిచువల్ హ్యాపీనెస్. ఎప్పుడు నలుగురు మంచిగా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి ఆలోచించుకోండి, అంత మంచిగా అయింది. అండ్ ఐ రిక్వెస్ట్ అట్లీస్ట్ మేక్ రైట్ చాయిసెస్, నాట్ ఈజీ చాయిసెస్. మంచి రైట్ చాయిస్ ఎప్పుడు రైట్ ఎండ్ ఉంటుంది. నీకు బెటర్ రూట్ ఉంటే బెటర్ ఫ్రూట్ ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో ది టిప్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అన్నదానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.